గెలవడం కంటే బాధ్యతలో గెలవడం గొప్ప అని చెప్పిన సినిమా సుస్వాగతం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్లాసిక్ లవ్ స్టోరీ అంటే సుస్వాగతం. లవ్ స్టోరీ అయినా కేవలం ప్రేమ గురించే కాదు, ఫ్యామిలీ ఎమోషన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలో చూపించిన సినిమా ఇది. ఆ సినిమాను సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్పై ఆర్బి చౌదరి నిర్మించగా భీమినేని శ్రీనివాసరావు డైరెక్ట్ చేశారు. సూర్యవంశం లాంటి ఫ్యామిలీ హిట్స్ తర్వాత పవన్ కళ్యాణ్లోని లవర్ బాయ్ యాంగిల్ను అదే టైంలో బాధ్యతగా గల కొడుకుగా చూపించాలనే ఐడియాతో ఈ కథను సెలెక్ట్ చేశారు. స్టోరీ విషయానికి వస్తే హీరో ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు, కానీ ఆ ప్రేమ కంటే తన తండ్రి పట్ల ఉన్న గౌరవం బాధ్యతను ఎక్కడా తగ్గించడు. చివరికి క్లైమాక్స్లో వచ్చే ట్విస్ట్ ప్రేమ కంటే తండ్రి విలువ గొప్పది అని చెప్పే విధానం ఆడియన్స్ను ఎమోషనల్గా బాగా టచ్ చేసింది. ముఖ్యంగా తండ్రి కొడుకుల బాండింగ్ సినిమాకి మెయిన్ హైలైట్ అయింది. పవన్ కళ్యాణ్ పెర్ఫార్మెన్స్ గురించి చెప్పాలంటే చాలా న్యాచురల్గా అండర్ ప్లే యాక్టింగ్తో ఆకట్టుకున్నాడు. యూత్కి లవ్ స్టోరీగా కనెక్ట్ అవుతూనే ఫ్యామిలీ ఆడియన్స్కి ఎమోషన్గా కూడా బాగా వర్కౌట్ అయింది. మ్యూజిక్ విషయానికి వస్తే ఎస్ఏ రాజ్ కుమార్ ఇచ్చిన పాటలు ఈ సినిమాకి ప్రాణం. ఆలియాన హారతిలో సుస్వాగతం లాంటి సాంగ్స్ అప్పట్లో సూపర్ హిట్ అయ్యాయి, ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి మనకి. ఆ మ్యూజిక్ వల్లే సినిమా ఎమోషన్ ఇంకా స్ట్రాంగ్ అయింది. బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా సుస్వాగతం భారీ హిట్ అయింది. పవన్ కళ్యాణ్కి యూత్లోనే కాదు, ఫ్యామిలీ ఆడియన్స్లో కూడా సాలిడ్ ఫ్యాన్ బేస్ తీసుకొచ్చిన సినిమా ఇది. కమర్షియల్ స్టార్గా అయిన ఇమేజ్ను మరో లెవెల్కి తీసుకెళ్ళింది. మొత్తానికి సుస్వాగతం అనేది ఒక సింపుల్ లవ్ స్టోరీ కాదు, ప్రేమ, బాధ్యత, ఫ్యామిలీ విలువలు అన్నీ కలిసిన ప్యూర్ ఎమోషనల్ జర్నీ. అందుకే ఈ సినిమా ఇప్పటికీ క్లాసిక్గా నిలిచిపోయింది. సింపుల్గా చెప్పాలంటే సుస్వాగతం అంటే లవ్ కంటే ఫ్యామిలీ విలువలు గెలిచిన కథ.